Hi students, this is K. Mujakar, lecturer in commerce. In today's video, we can discuss about the types of derivatives or basic financial derivatives in detailed manner. Before going to discuss this video, till now who have not yet subscribed my channel, please subscribe my channel in order to get more updates and also share to your friends. Due to sharing, your friends may also get benefited. Okay, here, what is the types of derivatives we can discuss here. First of all, what is meant by derivatives? What is meant by derivatives? Here derivatives అంటే ఏమి ఇక్కడ derivatives అంటే nothing but one of the financial securities with a వాల్యూ. ఈ యొక్క ఫైనాన్షియల్ సెక్యూరిటీస్కి ఏమి ఉంటుంది, కొంత వాల్యూ అనేది ఉంటుంది. అది ఆ యొక్క వాల్యూ 10 రూపీస్ ఉండొచ్చు, లేకపోతే 10 crores ఉండొచ్చు, లేకపోతే 10 lakhs ఉండొచ్చు, లేకపోతే 10 millions అయినా ఉండొచ్చు, 10 billions కూడా ఉండొచ్చు. ఎంతైనా సరే ఆ యొక్క ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ కొంత వాల్యూ ఉంటుంది. కాకపోతే ఆ యొక్క వాల్యూ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే అసెట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండర్లయింగ్ అసెట్స్ పైన లేకపోతే గ్రూప్ ఆఫ్ అసెట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే మనం చెప్పుకున్నట్టు అండర్లయింగ్ అసెట్స్ అంటే ఇట్ మే బి నంబర్ ఆఫ్ ఉంటుంది, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉంటుంది. మేజర్గా ఆ యొక్క అండర్లయింగ్ అసెట్స్ ఎన్ని విధాలుగా క్లాసిఫై అయి ఉంటాయంటే 2 టైప్స్గా క్లాసిఫై అయి ఉంటాయి. అది ఏవంటే అది కమోడిటీస్ ఒకటి మేజర్గా 2 టైప్స్ ఆఫ్ అసెట్స్ అంటాము అండర్లయింగ్ అసెట్స్. ఒకటి కమోడిటీస్, ఇంకోటి ఏమిటంటే ఫైనాన్షియల్ అసెట్స్ అంటున్నాం. మళ్ళీ కమోడిటీస్ అగైన్ హ్యాస్ బీన్ సబ్ క్లాసిఫైడ్ ఇంటూ మెనీ. ఏమది గోల్డ్, రబ్బర్, కాటన్, పేపర్, ఆయిల్ ఎక్సెట్రా. నెక్స్ట్ ఫైనాన్షియల్ అసెట్స్ అగైన్ హ్యాస్ బీన్ సబ్ క్లాసిఫైడ్ ఇంటూ షేర్స్, బాండ్స్, ఫారిన్ కరెన్సీస్ ఎక్సెట్రా. ఓకే, దీస్ ఆర్ ద బేసిక్ టైప్స్ ఆఫ్ ది అండర్లయింగ్ అసెట్ అంటుంటాం. అదేవిధంగా అండర్లయింగ్ అసెట్స్ క్లాసిఫై అవ్వడమే కాదు, డెరివేటివ్స్ కూడా మేజర్గా 2 టైప్స్ ఆఫ్ మేజర్ క్లాసెస్గా క్లాసిఫై అయ్యాయంట. ఒకటి ఏమిటంటే కమోడిటీ డెరివేటివ్స్, ఇంకోటి ఫైనాన్షియల్ డెరివేటివ్స్ అంట. కమోడిటీ డెరివేటివ్స్ హ్యావ్ కమోడిటీస్ యాజ్ అండర్లయింగ్ అసెట్స్. కమోడిటీ డెరివేటివ్స్లో ఇప్పుడు డెరివేటివ్స్ అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది, ఈ యొక్క స్టాక్ మార్కెట్లో ఎక్స్చేంజెస్ అనేది జరుగుతూ ఉంటుంది బిట్వీన్ వన్ పార్టీ టు అనదర్ పార్టీ. అప్పుడు కమోడిటీస్ డెరివేటివ్ చేసేటప్పుడు అక్కడ ఆటోమేటిక్గా ఆ యొక్క స్టాక్ మార్కెట్స్లో ఏం జరుగుతూ ఉంటుంది, ఏం ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది, కమోడిటీస్ అనేది ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. అవునా? అదేవిధంగా ఇక్కడ కూడా కమోడిటీ డెరివేటివ్స్ హ్యావ్ కమోడిటీస్ యాజ్ అండర్లయింగ్ అసెట్స్. అక్కడ ఏముంటాయంటే ఏం ట్రేడ్ చేస్తూ ఉంటామంటే జనరల్గా కమోడిటీస్ ట్రేడ్ చేస్తుంటాం, లైక్ గోల్డ్, రబ్బర్, కాటన్, ఆయిల్, పేపర్ ఎక్సెట్రా. అదే వైల్ ఫైనాన్షియల్ డెరివేటివ్స్ హ్యావ్ ఫైనాన్షియల్ అసెట్స్. ఇక్కడ ఫైనాన్షియల్ డెరివేటివ్స్లో మనం ఏం చూస్ చేసుకుంటా ఉంటాము, ఫైనాన్షియల్ అసెట్స్ని డీల్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, డెరివేటివ్స్ ఆర్ లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్స్ ఆర్ కాంట్రాక్ట్స్. అంటే ఏ విధంగా ఉంటాయి యొక్క డెరివేటివ్స్, ఆటోమేటిక్గా మనం చెప్పుకున్నట్టు డెరివేటివ్స్ ఎక్కడ ట్రేడ్ అవుతూ ఉంటుంది, ఎక్స్చేంజెస్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. అవునా కదా, ఎక్స్చేంజెస్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్లో ఇక్కడ 2 or more పార్టీస్ ఉంటారు ఒక కాంట్రాక్ట్లో. అలాంటి సిచ్యువేషన్స్లో ఇది ఏ విధంగా ఉంటాయి, లీగల్గా ఉంటాయి. ఈ యొక్క కాంట్రాక్ట్, ఈ యొక్క అగ్రిమెంటు ఆ యొక్క బిట్వీన్ పార్టీస్లో ఏ విధంగా ఉంటాయంటే లీగల్గా ఉంటాయి. నెక్స్ట్ దీస్ కాంట్రాక్ట్స్ మే బి స్ట్రక్చర్డ్ అండ్ ఆపరేషనలైజింగ్ మోడ్ ఆఫ్ అగ్రిమెంట్స్. అంటే ఇంకోటి ఏమిటంటే ఇది ఒక స్ట్రక్చర్డ్గా ఉంటుందన్నమాట. అంటే ఒక ఫిక్స్డ్గా, ఒక స్టాండర్డైజ్గా, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ యొక్క డెరివేటివ్స్ ఎక్కడ ట్రేడ్ అవుతూ ఉంటాయి, మనం చెప్పుకున్నట్టు ఎక్స్చేంజెస్లో జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజెస్ని ఎవరు వాచ్ డాగ్గా ఎవరు ఉంటారంటే సెబీ ఎప్పుడు ఏం చేస్తూ ఉందంటే 24/7 ఎప్పుడు స్టాక్ ఎక్స్చేంజెస్ని గమనిస్తూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్లో అది ఏ విధంగా ఉంటాయి, అక్కడ జరిగే ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, స్ట్రక్చర్డ్గాను ఉంటాయి, ఆపరేషనలైజింగ్ మోడ్ ఆఫ్ అగ్రిమెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, డెరివేటివ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. మేజర్గా ఏవేవి, ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, స్వాప్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వాట్ ఈస్ మీన్ బై ఫార్వర్డ్ కాంట్రాక్ట్? A forward contract is a simple derivative. It is an agreement to buy or sell an asset at a certain future time for a certain price అంటున్నాడు. అంటే ఏమి ఇక్కడ, అది ఇప్పుడు జనరల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం.
ఏ కాంట్రాక్ట్ అయినా సరే జనరల్‌గా ఎంతమంది పార్టీస్ ఉంటారు? ఒక 2 ఆర్ మోర్ పార్టీస్ ఉండొచ్చు. వీళ్ళ మధ్య ఏం జరుగుతా ఉంటుంది? సమ్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతా ఉంటుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ అనేది తీసుకున్నాను. బిట్వీన్ ఏ అండ్ బి మధ్య గోల్డ్ అనేది ఒక కమోడిటీ అనేది నేను పెట్టుకున్నాను. అక్కడ ఒకరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియా, ఇది యూఎస్. ఇక్కడ ఏ, ఇక్కడ బి. వీళ్ళ మధ్య ఏం జరుగుతానంటే ఒకరు బై చేస్తున్నారు. ఇండియా వాడు బై చేస్తున్నారంటే యూఎస్ వాడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? సెల్లింగ్ చేస్తున్నాడు. వీడు ఇండియా వాడు ఏం చేస్తున్నాడంటే పర్చేస్ చేస్తున్నాడు. పర్చేస్ అనేది చేస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ కూడా ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటే ఇది కూడా నార్మల్గా సింపుల్ డెరివేటివ్. సింపుల్ డెరివేటివ్ ఎందుకు అంటే నేను ఇక్కడ మీకు ఈ టోటల్గా చెప్తే మీకు ఎందుకు అది సింపుల్ డెరివేటివ్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, ఇది ఒక జనరల్గా అన్ని కాంట్రాక్ట్స్ లాగా ఫార్వర్డ్ కాంట్రాక్ట్ కూడా ఒక అగ్రిమెంట్ అనమాట. అక్కడ ఏం చేసుకుంటా ఉంటాము? కొనుగోలు కానీ అమ్మకాలు కానీ చేస్తుంటాము. అది ఏ టైంలో? కొంత ఫ్యూచర్ ఆఫ్ టైం ఉంటుంది. ఇప్పుడు నేను ఏ బి మధ్య ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను వాటిని సెటిల్మెంట్స్ కానీ ఆ యొక్క జరిగే ప్రాసెస్లో 3 మంత్స్ పెట్టుకోవచ్చు, 6 మంత్స్ పెట్టుకోవచ్చు, 12 మంత్స్ పెట్టుకోవచ్చు, 18 మంత్స్ పెట్టుకోవచ్చు. ఆ యొక్క అగ్రిమెంట్ని బట్టి, ఆ యొక్క గూడ్స్ అండ్ బట్టి, ఆ యొక్క పార్టీస్ యొక్క అగ్రిమెంట్ని బట్టి కొంత టైం అనేది తీసుకుంటాం. ఇది కూడా అదేవిధంగా ఒక అగ్రిమెంట్ బిట్వీన్ బై ఆర్ సెల్ ఆఫ్ అన్ అసెట్ అట్ ఏ సర్టైన్ ఫ్యూచర్ ఆఫ్ టైం అట్ ఏ సర్టైన్ ప్రైస్. ఇట్ ఈస్ ఏ బైలేటరల్ అగ్రిమెంట్. అవునా కదా? ఒకరి మధ్య జరిగితే అదేమి యూనిలేటరల్ అగ్రిమెంట్. ఇక్కడ 2 పార్టీస్ మధ్య జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ బైలేటరల్ అగ్రిమెంట్ whose terms are negotiated, agreed upon 2 parties. It is transacted over the counter and not traded on exchange. ఇది ఏమంటున్నాడు? ఇది ఇక్కడ ట్రేడ్ అవుతుంది అంటున్నాడు. ఓవర్ ద కౌంటర్ అండ్ నాట్ ట్రేడెడ్ ఆన్ ఎక్స్చేంజ్ అంటున్నాడు. ఎందుకు? ఇప్పుడు నేను చెప్పినాను కదా, ఫార్వర్డ్స్ అనేది ఏం డెరివేటివ్ అన్నాము? ఇది ఒక సింపుల్ డెరివేటివ్ అంటాము. ఎందుకు అంటే ఓవర్ ద కౌంటర్ అంటే ఏమిటంటే ఇప్పుడు ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటే జనరల్గా ఇది ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ అనమాట. ఇది ఒక ప్రైవేట్ కాంట్రాక్టు, లేకపోతే ఇది ఒక కస్టమైజ్డ్ కాంట్రాక్టు. ఇక్కడ ట్రేడింగ్ జరుగుతుంది కదా ఇప్పుడు 2 పార్టీస్ మధ్య, అది ఎక్స్చేంజెస్లో జరగదు. అంటే కస్టమైజ్డ్ అంటే ఆ యొక్క ప్రైవేట్ పార్టీస్ అంటే ఆ యొక్క పార్టీస్ ముందుగానే నిర్ణయించుకుంటారు. ఏ టైంలో ఎంత కొనుగోలు చేస్తున్నారు, ఎంత సేల్స్ చేస్తున్నారు, ఏ టైంకి చేసుకోవాలి అని ముందుగానే లీగల్ బైండింగ్ అగ్రిమెంట్స్ చేసుకుంటారు. అందుకని ఇక్కడ కస్టమైజ్డ్ అంటే నేనేమంటున్నాను? వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అదే స్టాక్ ఎక్స్చేంజెస్లో ఏ విధంగా ఉంటాయి? కొన్ని స్టాండర్డైజ్ రూల్స్ అంటే అక్కడ ట్రేడ్ అయ్యే ప్రతి అసెట్ ఏ విధంగా ఉంటాయి? అది ఫైనాన్షియల్ అసెట్స్ కానీ కమోడిటీస్ కానీ స్టాక్ ఎక్స్చేంజెస్లో ట్రేడ్ అయినట్టయితే ఏ విధంగా ఉంటాయి? అక్కడ కొంత స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, స్టాండర్డైజ్గా ఉంటాయి, లీగల్ ప్రొసీజర్స్ ఉంటాయి. అవునా కదా? డే టు డే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఒక ఖచ్చితంగా ఒక ఫిక్స్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఫ్లెక్సిబుల్గా అనేది ఉండదు. కాకపోతే ఈ ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో వాళ్ళకి నచ్చిన విధంగా ప్రైవేట్ పార్టీస్ మధ్య వాళ్ళు నచ్చిన విధంగా చేసుకుంటారు. అది ఒక కస్టమైజ్డ్ కాంట్రాక్ట్ కాబట్టి వాళ్ళు నచ్చిన విధంగా చేసుకుంటారు. అందుకని ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ వాళ్ళు నచ్చిన విధంగా చేసుకుంటారు కాబట్టి అది సింపుల్ డెరివేటివ్. అందుకని ఇట్ ఈస్ ట్రాన్సాక్టెడ్ ఓవర్ ద కౌంటర్ అండ్ ఇట్ ఈస్ నాట్ ట్రేడెడ్ ఆన్ ద ఎక్స్చేంజెస్. అందుకని ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ చాలామంది ఆథర్స్ ఏమంటారంటే ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అనేది ఇట్ ఈస్ ఏ టైలర్ మేడ్ కాంట్రాక్ట్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అంటే జనరల్గా ఏ కాంట్రాక్ట్స్లో అయినా 2 పార్టీస్ ఉంటారు, వాళ్ళ మధ్య ఎక్స్చేంజెస్ అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో ఏమిటంటే ఎక్స్చేంజ్లో ట్రేడ్ కాదు, ఎక్కడ ట్రేడ్ అవుతూ ఉంటుందంటే ఓటీసీ అంటే ఓవర్ ద కౌంటర్ మార్కెట్స్లో ట్రేడ్ అవుతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వన్ ఆఫ్ ద పార్టీస్ టు ఏ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అజ్యూమ్స్ ఏ లాంగ్ పొజిషన్, అగ్రీస్ టు బై అన్ అసెట్ ఆన్ ఎ సర్టైన్ స్పెసిఫైడ్ ఫ్యూచర్ డేట్ ఫర్ ఏ సర్టైన్ స్పెసిఫిక్ ప్రైస్. అంటే ఇప్పుడు ఏబి ఉండరు, వీడు ఏబి ఉండరు 2 పార్టీసు. ఇక్కడ ఏ వాడు ఏం చేసుకుంటున్నాడంటే లాంగ్ పొజిషన్ చూస్ చేసుకున్నాడు అనమాట. అంటే లాంగ్ పొజిషన్ చూస్ చేసుకున్న వాడు ఏమనుకున్నాడు, ఏం అగ్రీ చేసుకున్నాడు? నేను అసెట్ని కొనుక్కుంటాను, అది కూడా ఒక సర్టైన్ ఫ్యూచర్ ఆఫ్ పీరియడ్లో ఒక ధరకు అనేది కొనుక్కుంటాను అన్నాడు. ఇంకోటి ఏం చేసినాడు? అదర్ పార్టీ అజ్యూమ్స్ ఏ షార్ట్ పొజిషన్ అండ్ అగ్రీస్ టు సెల్ ద అసెట్ ఆన్ ది సేమ్ డేట్ ఫర్ ది సేమ్ ప్రైస్. అంటే ఒకడేమో లాంగ్ పొజిషన్ తీసుకొని ఏం చేసుకుంటున్నాడు?
ఒకడు ఏ ఏ అనే వ్యక్తి గూడ్స్ని పర్చేస్ చేస్తున్నాడు. బి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే షార్ట్ పొజిషన్ తీసుకొని, ఇది లాంగ్ పొజిషన్, ఇది షార్ట్ పొజిషన్ తీసుకొని ఏం చేస్తున్నాడంటే అమ్ముతా ఉన్నాడు. ఓకే, ఇక్కడ ది స్పెసిఫైడ్ ప్రైస్ ఇన్ ఏ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ విల్ బి రెఫర్ టు యాజ్ డెలివరీ ప్రైస్. అంటే ఇప్పుడు ఒక ధర అనేది నిర్ణయించుకున్నాం, అది 10 రూపీస్ నుంచి 10 బిలియన్స్ కూడా కావచ్చు. కాకపోతే ఏదైతే ఆ యొక్క ధరని ఏదైతే ఆ యొక్క పార్టీసు ఆ యొక్క అగ్రిమెంట్లో ఫిక్స్ చేసుకున్నారో వాటిని ఏమంటామంటే ఇక్కడ డెలివరీ ప్రైస్ అంటాము. డెలివరీ ప్రైస్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ది ఫార్వర్డ్ కాంట్రాక్ట్ హ్యాస్ టు బి ఎగ్జిక్యూటెడ్ బై బోత్ ద పార్టీస్ ఆన్ ద డ్యూ డేట్ ఆర్ ఆన్ ద స్పెసిఫైడ్ మెచ్యూరిటీ డేట్ బై ద డెలివరీ ఆఫ్ అసెట్ బై ద సెల్లర్ అండ్ బై పేమెంట్ ఆఫ్ మనీ ది డెలివరీ బై ది బయర్ టు ఈచ్ అదర్. అక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే ఒక మెచ్యూరిటీ డేట్కి ఏం చేస్తారు, ఇప్పుడు అసెట్స్ అనేది కొనేసినాడు. ఒక మెచ్యూరిటీ డేట్కి ఏమవుతుందంటే ఏకి బికి మధ్య ఏం జరుగుతూ ఉంటుందంటే ట్రాన్సాక్షన్స్ అనేది సెటిల్మెంట్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒక డ్యూ డేట్ కావచ్చు. అంటే ఆ యొక్క మెచ్యూరిటీ డేట్కి ఏం చేస్తారంటే బోత్ ద పార్టీసు వాళ్ళ యొక్క పనిని ఏం చేస్తారంటే ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. అంటే 3 months తర్వాత అసెట్ ఒకడు ఏం చేసుకుంటా అన్నాడు ఆ యొక్క స్పెసిఫైడ్ మెచ్యూరిటీ డేట్కి బై డెలివరీ ఆఫ్ అసెట్ బై సెల్లర్ అండ్ ది పేమెంట్ ఆఫ్ మనీ జరుగుతుంది అని చెప్పుకుంటున్నాడు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ మీన్ బై ఫ్యూచర్ కాంట్రాక్ట్స్. ఇక్కడ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఈస్ ఆల్సో అన్ అగ్రిమెంట్. ఇది కూడా మనం చెప్పుకున్నట్టు ఇది కూడా 2 parties మధ్య అగ్రిమెంటు, ఒక టైంని బట్టి ఒక ధరని బట్టి నిర్ణయించుకుంటారు. ఓకే, ఇక్కడ నేను చెప్పుకున్నట్టు ఇది ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అనేది కస్టమైజ్డ్ కాంట్రాక్టు ప్లస్ ఓటీసీ అంటే ట్రేడ్, స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ కాదు. ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అంటే ఇక్కడ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అంటే ఏమిటంటే ఇది స్టాండర్డైజ్డ్ అగ్రిమెంట్. ఇప్పుడే నేను చెప్పినట్టు ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఎక్కడ ట్రేడ్ అవుతూ ఉంటుందంటే స్టాక్ ఎక్స్చేంజెస్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఈ స్టాక్ ఎక్స్చేంజెస్కి సెబీ ఎప్పుడు ఫోకస్ చేస్తూ ఉంటుంది. అందుకని సెబీ ఫోకస్ చేయడం వలన ఇన్వెస్టర్స్ని ఎప్పుడు ఇక్కడ సెబీ ఎవరైతే ఏ స్టాక్ ఎక్స్చేంజెస్ అన్నీ మన ఇండియాలో సెబీ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సెబీ గైడ్లైన్స్ ప్రకారము స్టాక్ ఎక్స్చేంజెస్ మూవ్ అవుతూ ఉంటాయి. కాబట్టి సెబీ ఎందుకు మెయిన్ ఆబ్జెక్ట్ ఏమి, ఇన్వెస్టర్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు 24/7 వాచ్ డాగ్ లాగా ఇప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. అలాంటి సిచ్యువేషన్స్లో అక్కడ పార్టీస్ ఎవరైతే ట్రేడ్ చేసుకుంటున్నారో ఆ యొక్క ఎక్స్చేంజెస్లో ఏ విధంగా ఉంటుంది, ఖచ్చితంగా ఒక స్టాండర్డైజ్ అగ్రిమెంట్ ఉంటుంది. ఒకటి ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ వర్సెస్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అంటే జస్ట్ ఒక మాటలో చెప్పాలంటే ఇది స్టాక్ ఎక్స్చేంజెస్లో ట్రేడ్ కాదు. ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అనేది స్టాక్ ఎక్స్చేంజెస్లో ట్రేడ్ అవుతాయి అన్నమాట. అందుకని ఇది ఒక స్టాండర్డైజ్ అగ్రిమెంట్ సచ్ ఎస్ క్వాంటిటీ ఆఫ్ అసెట్స్. అంటే వీళ్ళు కూడా సేమ్ ఆ యొక్క లొకేషన్ని ఫిక్స్ చేసుకుని ఏ టైంకి అమ్మాలి, ఏ టైంకి కొనాలి, ఏ లొకేషన్కి కొనాలి అని చెప్పేసి ముందుగానే నిర్ణయం చేసుకుంటారు. ఫర్దర్ ద ఎక్స్చేంజెస్ గ్యారంటీస్ అండ్ ఎన్షూర్స్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ కాంట్రాక్ట్ బై ద బోత్ ద పార్టీస్. ఆ మెచ్యూరిటీ డేట్కి ఏం చేసుకుంటారంటే ఆ కాంట్రాక్ట్స్ వాళ్ళ టైంని బట్టి ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. ఇక్కడ ఆ యొక్క ఏమైతే కొనుక్కుంటారో వాటిని ఏమన్నా మనము డెలివరీ ప్రైస్ అన్నాం. ఇక్కడ డెలివరీ ప్రైస్ నోన్ యాజ్ ఫ్యూచర్ ప్రైస్ డిటర్మైన్డ్ అట్ ద ఎక్స్చేంజ్ రేట్ బై ది డిమాండ్ అండ్ సప్లై ఫోర్సెస్ అంటున్నాడు. అవునా కదా. ఇప్పుడు ఫార్వర్డ్లో ఏమిటంటే వాడికి నచ్చినట్టు కస్టమైజ్ కాంట్రాక్ట్ కాబట్టి ఆ ధరని బట్టి వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజెస్ ఉండడం వలన ఏ విధంగా ఉంటాయి, డెలివరీ ప్రైసు వాళ్ళకి ఓన్గా నిర్ణయించుకోవడానికి లేదు. దేంట్లో ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లో వాళ్ళకి నచ్చినట్టుగా ధరల్ని నిర్ణయించుకోవడానికి లేదు. ఎందుకు అని క్వశ్చన్ మార్క్. ఇక్కడ నేను ఇప్పుడు చాలాసార్లు చెప్పినట్టు ఇక్కడ కూడా ఈ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమిటంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనేది ఎలాంటి మార్కెట్, ఇది టెంపరీ మార్కెటా పర్మనెంట్ మార్కెటా, ఇది ఒక వోలటైల్ మార్కెట్. ఇక్కడ ప్రైసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు ఫ్లక్చువేషన్స్ అవుతానే ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్, ఒకసారి అప్స్ జరిగితే ఇంకోసారి డౌన్స్ జరుగుతూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్లో మనం నిర్ణయించడానికి లేదు. ఇది స్టాండర్డైజ్ అగ్రిమెంట్. ఒక స్టాక్ ఎక్స్చేంజెస్లో ట్రేడ్ ఏ విధంగా జరుగుతూ ఉంటుంది, డే టు డే ట్రేడ్ జరుగుతూ ఉంటుంది. అవునా కదా. డే టు డే ఈ యొక్క సెకండరీ మార్కెట్లో అంటే ఇక మనం ఆపరేట్ చేసేది ఏమి, క్యాపిటల్ మార్కెట్. అవునా కదా. ఇక్కడ మనం ట్రేడ్ చేస్తూ ఉండేది ఎలాంటి టైప్ ఆఫ్ మార్కెట్, ఇక్కడ క్యాపిటల్ మార్కెట్లో సెకండరీ మార్కెట్ అంటే ఏమి, ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీస్ ఏమవుతూ ఉంటుంది, పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ సెక్యూరిటీస్ జరుగుతూ ఉంటుంది వన్ పార్టీ టు అనదర్ పార్టీ. ఇక్కడ ధరని నిర్ణయించడానికి ఆ యొక్క డెలివరీ ప్రైస్ ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు నేను 6 monthsకి నిర్ణయించుకున్నానంటే అగ్రిమెంట్కి, ఆ 6 monthsకి మనం ఫ్యూచర్ని
ఫ్యూచర్ ఈజ్ అన్సర్టనిటీ. ఫ్యూచర్ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు, అవునా కదా? కాకపోతే ఆ యొక్క ధర ఆ టైంకి ఏ విధంగా ఉంటుందో తెలీదనమాట. అంటే ఆ యొక్క డిమాండ్‌ని బట్టి ఆ యొక్క ప్రైజు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ జరుగుతుంది. ఆ యొక్క సప్లైని బట్టి ప్రైస్ ఇంక్రీజు, డిక్రీజ్ కూడా జరుగుతూ ఉంటుంది. కాకపోతే నేనేం చెప్తానంటే ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌లో ధరని ఆ యొక్క డెలివరీ ప్రైస్‌ని ఇప్పుడు ఏ, బి ఉన్నారు. ఇప్పుడు సమ్ అసెట్స్ అనేది కొనుక్కున్నారు. నెక్స్ట్ ఏం చేయాలి? సెటిల్మెంట్ చేయాలి. ఫార్వర్డ్స్‌లో అయితే ఎక్స్‌చేంజెస్ లేదు కాబట్టి చేసుకుంటారు. ఇక్కడ ఏమిటంటే సో అండ్ సో స్పెసిఫిక్ ఉంటారు కాబట్టి దాని ప్రకారంగా నిర్ణయించుకుంటారు. ఓకే. Unlike in forward contract, it is not compulsory that futures contract should be executed on maturity by delivery of asset and payment of money. అంటే ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్లో కస్టమైజ్ కాబట్టి నేను 3 మంత్స్ అగ్రిమెంట్ పెట్టుకున్నానంటే ఆ 3 మంత్స్కే కరెక్ట్గా ఆ డేకే వెళ్ళి మెచ్యూరిటీ చేయాలని లేదు. కాకపోతే ఫ్యూచర్స్లో ఏం చేయాలి? నేను ఏ రోజైతే నిర్ణయించుకుంటానో ఆ టైంకి కరెక్ట్గా సెటిల్మెంట్ అనేది జరగాలి. ఆ టైంకి కరెక్ట్గా సెటిల్మెంట్ అనేది జరగాలి. అందుకని ఫర్ ఎగ్జాంపుల్స్ ఏ ట్రేడర్ హూ పర్చేసెస్ ఏ గోల్డ్ అట్ సర్టెన్ టైమ్ ఇన్ ఫ్యూచర్స్ అట్ ఏ స్పెసిఫైడ్ ప్రైస్ నోన్ యాజ్ ఎంట్రీ ప్రైస్. అందుకని ఇక్కడ ఒక ప్రొవిజన్ ఉందన్నమాట, క్యాష్ సెటిల్మెంట్. ఏ ట్రేడర్ ఎవరైతే ఆ యొక్క గోల్డ్ని, ఆ యొక్క కమోడిటీని ఆ యొక్క సరైన టైంకి, ఆ యొక్క సరైన ధరకి పర్చేస్ చేసుకుంటారో వాటిని ఏమంటామంటే ఎంట్రీ ప్రైస్ అంటాం. ఆన్ ఎనీ డేట్ ఆఫ్ బిఫోర్ ద మెచ్యూరిటీ డేట్ ఆన్ ది కాంట్రాక్ట్ he can get out of his contract or exit the contract by selling same the future contract at prevailing ఆన్ ది డేట్ ఆఫ్ సేల్. దాన్ని ఎగ్జిట్ ప్రైస్ అంటున్నాం. అంటే ఏమంటాడంటే ఎగ్జాంపుల్లో ఇప్పుడు సోన్సో ఏ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? గోల్డ్ని లాంగ్ పొజిషన్ తీసుకొని ఏం చేస్తున్నాడు? గోల్డ్ని కొనుక్కుంటున్నాడు ఒక సమయానికి, కొంత ధరానికి. ఆ ధర ఏమంటున్నాం? ఎంట్రీ ప్రైస్ అంటున్నాం. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఆన్ ఎనీ డేట్ బిఫోర్ ద మెచ్యూరిటీ డేట్ ఆఫ్ కాంట్రాక్ట్ he can get out of his gold or exit the contract by selling సేమ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్. ఇప్పుడు ఈ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లోనే బి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? గోల్డ్ని ఏం చేస్తున్నాడు? అమ్మేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు సేల్ చేసేస్తే ఇప్పుడు వాడి యొక్క వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే కదా, వాడి యొక్క వర్క్ ఎండ్ అయిపోయినట్టే కదా. అప్పుడు ఆటోమేటిక్గా వాడు ఏం చేయొచ్చు? ఎగ్జిట్ అయిపోవచ్చా లేదా? వాటిని ఏమంటామంటే వాడు ఎగ్జిట్ అయిపోతాడు. వాడికి ఇప్పుడు ఏకి బికి మధ్య నేను 10 crores ఒప్పందం కుదుర్చుకున్నాము. వాడు ఆ యొక్క 10 crores కొనుక్కుంటాను అన్నాడు. వాటిని ఎంట్రీ ప్రైస్ అంటున్నాము. ఇంకోటి బి అనే వ్యక్తి వాటిని యాక్సెప్ట్ చేసి ఆ యొక్క సెటిల్మెంట్ అమౌంట్ని తీసేసుకున్నాడు బి అనే వ్యక్తి. వాటిని ఏమంటాం మనము? ఎగ్జిట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజెస్ వొలటైలిటీ, డిమాండ్ అండ్ సప్లై పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక పార్టీకి ప్రాఫిట్స్ రావచ్చు, ఇంకో పార్టీకి ఏం రావచ్చు? కంపల్సరీ లాసెస్ అనేది రావచ్చు, అవునా కదా? ఇక్కడ ఏమిటంటే మేజర్గా ది ఎక్సెస్ ఆఫ్ ది ఎగ్జిట్ ప్రైస్ ఓవర్ ద ఎంట్రీ ప్రైస్ వుడ్ కాన్స్టిట్యూట్ హిస్ ప్రాఫిట్. కొన్నిసార్లు ఎక్కువ నిందంటే లాభాలు వస్తాయి, కొన్నిసార్లు ఏమొస్తాయంటే నష్టాలు అనేది వస్తాయని చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇన్ నెక్స్ట్ వీడియో వీ కెన్ డిస్కస్ అబౌట్ ద ఆప్షన్ కాంట్రాక్ట్స్ అండ్ స్వాప్ కాంట్రాక్ట్.